బెట్టింగ్ యాప్స్ కేసు కూడా దీంతో ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కనుక మళ్ళీ డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈడీ కూడా ఎంటర్ అయ్యి హవాలా డబ్బులు ఏమైనా జరిగాయా, ఈ హవాలా డబ్బులు మళ్ళీ మనం మొదటగా అనుకున్నట్టు హవాలా ఏ దేశం నుంచి ఏ దేశానికి? అంటే మోస్ట్లీ వీళ్ళు జనరల్గా హవాలా డబ్బులు దుబాయ్ నుంచి ఇండియాకు రావడం జరుగుతుంది. అంటే ఎందుకు అది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వీళ్ళకి? అంటే మామూలుగా వీళ్ళకు ఇప్పుడు యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఈ డబ్బుల్ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టడానికి కానీ ఎక్కడి నుంచి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏజెన్సీ ఏం చేస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడ వచ్చింది వాళ్ళ స్కానింగ్లో వస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, అప్పుడు వీళ్ళు సోర్స్ చెప్పలేరు. అంటే ఇల్లీగల్గా వచ్చింది, వేరియస్ దాంట్లో వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎవరో మామూలుగా ఈ దేశాన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగడానికి కూడా ఒక బెట్టింగ్ యాప్ అని పెట్టి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి సందర్భంలో హవాలా ద్వారా వీళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చి ఉండొచ్చు. ఈ హవాలా డబ్బుల్లో పాకిస్తాన్ హెల్ప్ చేసి ఉండడం కానీ, ఈ హవాలా డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక రాడార్ స్కాన్లో వాళ్ళ రాడార్లో వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం ఉంటుందని తప్పించుకోవడానికైనా ఆ హవాలా మార్గాలను వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది జనరల్గా. సో మొత్తానికి అయితే చాలా పెద్ద ఆపరేషన్ జరిగి ఒక కుట్ర దాదాపు సంవత్సరం పైనుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ 2023 నుంచి జరుగుతున్నట్టుగా ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతి బిల్హా మల్హోత్రాకి ఏ శిక్ష పడుతుందండి? భయ్యా సన్నీ యాదవ్ పరిస్థితుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది? అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే జ్యోతి మల్హోత్రాకి ఏ కేసులు అయితే ఏ సెక్షన్లో అయితే అప్లై అయితే ఈయన కూడా అదే సెక్షన్లో లేదు. ఈయన హెల్ప్ చేసి ఉంటే కనుక బిఎన్ఎస్ 113లో టెర్రరిస్ట్ యాక్ట్ అని కొత్తగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం కొత్తగా తీసుకొచ్చారు. బిఎన్ఎస్ 113(2) క్లాజ్ 2 దాంట్లో శిక్షలు పడే అవకాశం ఉండేది. అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ దాంట్లో శిక్షలు పడే అవకాశం, వీటన్నిటిలో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంటే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఇది జ్యోతి మల్హోత్రాదే మనం ఎఫ్ఐఆర్ అనుకోవచ్చు. దీంట్లో బిఎన్ఎస్, అన్లాఫుల్ యాక్ట్, సీక్రెట్స్ యాక్ట్ ఈ 3 చట్టాలను కూడా అప్లై చేస్తూ ఎఫ్ఐఆర్ చేసినట్టుగా ఉంది. కానీ ఇక్కడ జ్యోతి మల్హోత్రా అని మెన్షన్ చేయట్లేదు. కానీ ఇది జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కేసైనా మనం పరిగణించవచ్చు. అవును, చాలామంది అండి బాధ్యతారహితంగా లేదు, కొంత ఇక్కడైతే ఆర్గనైజ్డ్గా జరిగింది. ఆర్గనైజ్డ్గా జరగకపోయినా మన పరిసరాల్ని పట్టించుకోకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ ఇబ్బంది కలుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితులు డిజిటల్ యుగంలో ఉన్నాం. సో యూట్యూబర్స్ ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలండి? యూట్యూబర్స్ బాధ్యతగా ఉండాలి. మనం ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, థర్డ్ పార్టీ ఎవరు అడుగుతున్నారు, అసలు ఎవరో థర్డ్ పార్టీ అడుగుతున్నారు, లేదా జ్యోతి మల్హోత్రా ఒక ఇష్యూ అడిగింది అనుకో, ఒక ఇన్ఫర్మేషన్ అడిగింది, జ్యోతి మల్హోత్రా ఎందుకు అడిగి ఉండొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కొంచెం వీళ్ళు కూడా ఎథికల్గా నైతికంగా బాధ్యత వహిస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇట్లాంటి వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోవడం ఉత్తమం. ఏ యూట్యూబర్ అన్వాంటెడ్గా అసలు సంబంధం లేకుండా ఎక్కువ మనీ ఆఫర్ చేస్తుండనో ఏదో అట్లాంటి విషయంలో ముందుకెళ్ళి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇన్ఫర్మేషన్కి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది అంటేనే మనం ఆలోచించాలి, ఇది ఎందుకు వస్తుంది, ఏంటి, దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఇప్పుడు మామూలుగా మనకి క్రిమినల్ జస్టిస్లో టైం పీరియడ్ అంటే ఏముండదు, ఈ టైంలోనే జరగాలి, లేదంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఈ ఇష్యూ అయిపోతుందని ఏముండదు. ఎన్ని రోజులకైనా బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే నువ్వు దాంట్లో ఉన్నావు అంటే జైలుకి వెళ్ళిపోతావు, కన్విక్షన్ అవుతావు, దాని పరిణామాలు అనుభవిస్తారు. అది చాలా అంత ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సో అయితే భయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళకి ఎన్ఐఏకి ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇదంతా కోర్టులో కనుక ఈయన యొక్క యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్ అయితే శిక్షలు పడడం ఖాయం, శిక్షలు తప్పకుండా పడతాయి. అంటే దీంట్లో నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ సౌభ్రాతృత్వం, దేశ భద్రత సంబంధించిన విషయాలు కనుక డెఫినెట్గా అసలు టాలరెన్స్ అనేది ఉండదు. అసలు టాలరెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు.